హాయ్, దిస్ ఇస్ ట్రావెల్ వ్లాగ్ పార్ట్ 2. పార్ట్ 1లో కాణిపాకం 3 రంగనాథ స్వామి గుళ్ళ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పంచభూత లింగాల గురించి తెలుసుకుందాం. పంచభూతాలు అని అంటే అందరికీ తెలుసు. గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం. అలా అందరికీ పంచభూతం గురించి తెలుసు. కానీ పంచభూత లింగాలు ఏంటి పంచభూత లింగాలు అని అంటే అరుణాచలం గిరి ప్రదక్షిణలో ఉంటాయి కదా అని అనుకోవచ్చు. కానీ ఇవి ప్రత్యేకించి పంచభూత లింగాలు అని ఒక్కొక్కటిగా సపరేట్గా ఉన్నాయి. వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్లస్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, అక్కడి స్థాన ప్రత్యేకత ఏంటో, అక్కడ వెలసిన లింగము ఎటువంటిదో కూడా నేను స్పెషల్గా ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు పంచభూతాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది నీరు, నిప్పు, గాలి, ఆకాశం, నేల, ఇలా అన్నీ. ఒక్కొక్క దేవునికి సంబంధించి ఒక్కొక్క లింగము ఒక్కొక్క ఊర్లో ప్రతిష్ఠింపబడింది. అది స్వయంభుగా వెలిసింది. ప్లస్ నేను అనుకుంటున్నాను, ఇప్పుడు మనకి దేవుళ్ళు ఉంటారు, ఆకాశ దేవుడు, భూమి దేవుడు, అలా ఇప్పుడు నవగ్రహాలు దేవతలు ఎలా ఉంటారో సేమ్ ఈ పంచభూతాలు కూడా దేవతలలాగా ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. అది తప్పో రైటో నాకైతే తెలియదు. ఆ దేవుళ్ళు ఒక్కొక్కరిగా విడివిడిగా తమ కోరికల కోసమో లేకపోతే ఆ శివుణ్ణి పూజించడం కోసమో స్వయంభుగా లింగాన్ని తయారు చేసుకొని కానీ లేకపోతే భక్తితోటి శివుడిని రప్పించుకొని అక్కడ ఎక్కడైతే తన ప్రేయర్ చేస్తున్నారో అక్కడికి రప్పించుకొని చేసిన లింగాలని నేను అనుకుంటున్నాను. ఇది కరెక్టో కాదో కొంచెం క్లారిటీగా ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి కామెంట్స్లో. అలా నేనైతే ఊహిస్తున్నాను. నేను పంచభూత లింగాల గురించి, వాటి కోవెల గురించి వివరిస్తాను. ఫస్ట్ది నింగి ఆకాశలింగం, నటరాజస్వామి కోవెల, చిదంబరం. సెకండ్ది నేల పృథ్వీలింగం, ఏకాంబరేశ్వరాలయం, కంచి. తర్వాత గాలి వాయులింగం, శ్రీకాళహస్తీశ్వరాలయం, శ్రీకాళహస్తి. నీరు జంబులింగం, జంబుకేశ్వర కోవెల, తిరువానాకావల్. నిప్పు అగ్నిలింగం, అరుణాచలేశ్వరాలయం, తిరువనమలై. ఇప్పుడు నింగి ఆకాశలింగం, నటరాజస్వామి కోవెల అని అన్నాం కదా. ఇక్కడ లింగము నటరాజస్వామిలో ఉంటారనమాట. అంటే స్ఫటికలింగం లాగా ఉంటారు నటరాజస్వామి. ఒక గుండుకు నటరాజస్వామి ఉంటారు. ఆ నటరాజస్వామిలో స్ఫటికలింగం లాగా ఉంటాడనమాట లింగం. ఇది వచ్చేసి నటరాజస్వామి కోవెల. పృథ్వీలింగం ఏకాంబరేశ్వరాలయం, కంచి. కంచి కామాక్షి అమ్మవారి దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఈ ఏకాంబరేశ్వరాలయం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ ఆలయంలో పృథ్వీ అంటే మట్టితో వెలసిన లింగం లాగా ఉంటుందన్నమాట. ఈ లింగం కూడా చూడ్డానికి రుబ్బురుగుండు పైన రుబ్బురోళ్ళు ఉంటుంది కదా, పైన మనం రుబ్బేది చేపట్టుకొని రుబ్బుతాం కదా, దానిలాగా ఉంటారనమాట లింగము. ప్లస్ ఇక్కడ అభిషేకము ఈ లింగానికి అస్సలు నీరు యూజ్ చేయకున్నట్ల చేస్తారనమాట. మట్టితో ఉంటుంది కాబట్టి వాటర్ యూజ్ చేస్తే మొత్తం కూలిపోతుంది. ఓన్లీ ఆయిల్తోనే అభిషేకం ఉంటుంది ఈ శివలింగంకి. తర్వాత గాలి వాయులింగం, శ్రీకాళహస్తీశ్వరాలయం, శ్రీకాళహస్తి గురించి మనకు తెలిసిందే. రాహుకేతు పూజలు చేస్తారు. లింగం కూడా 3 శ్రీకాళహస్తి, ఆ 3 ఇదితోటి లింగం ఉంటుంది. ఆ లింగంలో కూడా 3 ఉంటాయన్నమాట. సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 ఎనిమల్స్ వచ్చేసి లింగంలో ఉంటాయి. పైగా ఈ లింగం ముందర మనకు ఒక పంచలోహాలతోటి ఒక 9
గదులు ఉంటాయన్నమాట. పంచలోహం మెటల్ తోటి గదుల మాదిరి ఉంటుంది. ఇవి వచ్చేసి ఒక్కొక్క గది ఒక్కొక్క నవగ్రహ దేవతలకు సంబంధించినది ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ రాహుకేతు పూజలు అనేటివి ఎక్కువగా చేస్తారు. తర్వాత నీరు జలలింగం జంబుకేశ్వర కోవెల. ఇది వచ్చేసి లింగం వచ్చేసి లోపలికి కింద చాలా కిందలో ఉంటారు. ఈ లింగం వచ్చేసి గుడి కొంచెం హైట్ మీద ఉన్న లింగం మాత్రం కిందికి భూమి కంటే చాలా కిందికి ఉంటుంది ఈ లింగం. తర్వాత అగ్నిలింగం అరుణాచలేశ్వరాలయం. ఇది ఇప్పుడు మనము ఈ గరికపాటి స్వామి వాళ్ళు చెప్పిన తర్వాత నుంచి అరుణాచలం ఎక్కువ చాలా మంది వెళ్తున్నారు. గిరి ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు. మేము కూడా గిరి ప్రదక్షిణ అయితే చేసాము. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనకి ఈ పంచభూత లింగాలతో పాటు మొత్తం 8 లింగాలను చూస్తాం మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. ఇక్కడ నేను అనుకుంటున్నాను ఏమంటే ఈ లింగాలు పంచభూత లింగాలు అలా అని చెప్తున్నారు, కానీ అక్కడ భక్తులు నిర్మించిన గుడిలలాగా ఉన్నాయన్నమాట ఇక్కడ లింగాలు. కానీ పంచభూత లింగాలు స్పెషల్గా ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కోవెలగా ఇప్పుడు నేను చెప్పిన ఊర్లల్లో చెప్పిన లింగాలుగా ఉన్నాయన్నమాట. ఇది ఈ పంచభూత లింగాల స్టోరీ. ఇప్పుడు నేను చెప్పిన పంచభూత లింగాలు ఇవన్నీ నేను ఈ ట్రిప్లో అయితే మేము అంటే దర్శనం చేసుకున్నాం అన్నమాట. అవన్నీ నేను పిక్ వైజ్ అంటే వీడియో వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే నేను మీకు పంచభూత లింగాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. సో వీడియో పైన ప్రతి దానికి ఇది 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 అది అని నేను ప్రత్యేకించి పైన హెడ్లైన్గా పెట్టాను. అది చూడండి. చూస్తూ నా వీడియో ప్లస్ నా వాయిస్ ఓవర్ని వీడియో చూస్తూ వినండి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది జంబుకేశ్వర ఆలయం అన్నమాట. జలలింగం. ఏ గుడైనా కానీ తమిళనాడులో అస్సలు మన ఆంధ్ర సైడ్ ఇక్కడ సైడ్ అయితే నేనైతే ఏది ఇలా గుడి చూడలేదు. తిరుపతి కూడా ఎప్పుడో ఒకసారి విజిట్ అవుతాను, కానీ ఇంత ప్రశాంతంగా పెద్దగా అస్సలు నడిచే కొద్ది గుడి ఎంత పెద్దగా ఉన్నాయంటే ఇంకా గుడి చుట్టూ ఒక రౌండ్ వేసేయాలంటే ఇంకా మనకి ఎక్సర్సైజ్ కానీ అవసరమే లేదనమాట. జస్ట్ ఈ గుడి చుట్టూ తిరిగేసామంటే అయిపోయింది. అట్లా ఇప్పుడు పంచభూత లింగాలంటే 5 ఊర్లు అన్నమాట. ఇంకా నేను కాళహస్తి వీడియో తీయలేదు. ఫోన్ తీసేసుకున్నారనమాట కాళహస్తిలో. పైన నేను తీసుకెళ్ళలేదు కూడా. మా డాడీ వాళ్ళ ఫోన్స్ కూడా లాకర్లో ఉండేసాయి అన్నమాట. సో అక్కడొక్కటి వీడియో తీయలేదు. అంతటితో మొత్తం పంచభూత లింగాలు అయితే కంప్లీట్. ఇక్కడ చూడండి, జంబుకేశ్వర ఆలయంలో ఏనుగు లోపలికి గుడి లోపలికి వచ్చేసింది అనమాట. ఇంతకుముందు వేరే గుళ్ళల్లో అయితే గోమాత పూజ అది వచ్చేసి ఎక్కడంటే పృథ్వీలింగము దగ్గర గోవులని ఆవులని ఆవు దూడని లోపలికి తీసుకొని వచ్చి వాటికి పూజ చేసి తర్వాత గర్భగుడి అయితే తెరిచినారనమాట. అలా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ట్రెడిషన్. ఇంకో చెట్టు అయితే గుర్రంని చూశాను. ఇక్కడ ఇప్పుడైతే ఏనుగు అనమాట. సో పార్ట్ 1లో కాణిపాక 3 రంగనాథ స్వామి గుళ్ళు, తర్వాత పార్ట్ 2లో వచ్చేసి పంచభూత లింగాలు ప్లస్ కంచి, గోల్డెన్ లిజర్డ్ అండ్ సిల్వర్ లిజర్డ్ ప్లస్ అరుణాచలం అన్నీ చూసామన్నమాట. అవన్నీ ఈ వీడియోలో పార్ట్ 2లో అయితే ఉన్నాయి, మీరు చూడండి. నేను ఈ ట్రిప్లో దర్శించుకున్న దేవుళ్ళందరికీ ఒకటే కోరిక కోరుకున్నాను. నేను నా సబ్స్క్రైబర్స్ నాతో ఉండే వాళ్ళందరూ చల్లగా ఉండాలని.
నేను కోరుకున్నానుగా, అందరూ బాగుంటారు, అందరూ చల్లగా ఉంటారు. అవును, ఇంతకీ నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసే చూస్తున్నారా నా వీడియోస్, లేదా చాలా మంది సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే చూస్తున్నారు. నేను అడగాల సబ్స్క్రైబ్ చేయమని? సరే, అడగాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది క్రియేటివ్ థాట్స్ ఆఫ్ అరుణ. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ తోటి, ఇంకా కొత్త కొత్త వీడియోస్ తోటి నేను మీ ముందరికి వస్తాను. దిస్ ఈస్ అరుణ. థ్యాంక్ యూ.